హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఏసీ. ఈరోజు సెషన్లో మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుంచి ఇచ్చిన ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ని, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో చాలా ఈజీ టాపిక్. ఎక్కువగా మనం ఆన్సర్స్ని ఆప్షన్స్తో ఈజీగా పెట్టే చాప్టర్ ఏదైనా ఉందంటే అది ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ఏ. ఓకేనా? దీనికి క్వశ్చన్కి తగ్గట్టుగా నేను టైమర్ ఇస్తాను. ఆ టైమర్లో మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో టైం అయిపోయిన తర్వాత సొల్యూషన్ నేను కంటిన్యూ చేస్తాను. ఓకేనా? సో క్వశ్చన్ నెంబర్ 1, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్ చేసే ఉంటారు ఆల్రెడీ. టైమ్ అప్ చూడండి. ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ ద 20th multiple of 3. If their HCF is 6 and one of the number is 12, then the second number is. రెండు సంఖ్యల కాసాగు అనేది 3 యొక్క 20వ గుణకం, వాటి గాసాబా 6 మరియు వాటిలో ఒకటి 12 అయితే రెండవ సంఖ్య ఎంత? మీరు ఈ క్వశ్చన్ మీరు చూడగానే ఆన్సర్ పెట్టేయచ్చు. ఎందుకంటే 20th multiple of 3 అంటే 60. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. 60 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్స్ టు 12 ఇంటూ ఎక్స్. అప్పుడు ఏమవుతుందంటే 6 2 times 2తో 230 times. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే 30, ఆప్షన్ డి అని చెప్పేసి ఆన్సర్ మీరు డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. ఓకేనా? ఒకసారి ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎలా అంటే క్వశ్చన్లో ఏమన్నారంటే ఫస్ట్ ఎల్సిఎం ఇచ్చారు. ఓకేనా? ఎల్సిఎం ఇచ్చారు. ఎల్సిఎం ఏమన్నారంటే క్వశ్చన్లో మనకి ఎల్సిఎం ఏమని చెప్తున్నారంటే ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 20th multiple of 3. 20th multiple of 3. ఓకేనా? 20th multiple of 3 అంటే ఫస్ట్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3, సెకండ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 2 6, థర్డ్ మల్టిపుల్ ఆఫ్ 3 అంటే 3 ఇంటూ 3 9. అలా 20th multiple of 3 అని అంటే 20 ఇంటూ 3. 20 ఇంటూ 3, 20 ఇంటూ 3 అంటే ఎంత అని అంటే 60. ఓకేనా? 20 ఇంటూ 3 అంటే ఎంత అని అంటే 60. అలాగే నెక్స్ట్ ఏంటంటే హెచ్సిఎఫ్ కూడా ఇచ్చారు. హెచ్సిఎఫ్ ఎంత అని ఇచ్చారంటే 6 అని ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెంబర్లు, ఒక నెంబర్ ఏ అనుకుందాం, ఇంకొక నెంబర్ బి అనుకుందాం. అందులో ఒక నెంబర్ ఇచ్చారు. ఒక నెంబర్ ఎంత అన్నారనంటే 12 అన్నారు. రెండవ నెంబర్ ఎంత అన్నారు, సెకండ్ నెంబర్ ఎంత అన్నది మన క్వశ్చన్. ఓకేనా? ఈ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్లో మీరు ఒక పాయింట్ నేర్చుకుంటారు. ఆ పాయింట్ ఏంటి అని అంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ టూ నెంబర్స్ ఏ ఇంటూ బి. ఓకేనా? టూ నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ అనేది వాటి యొక్క ఎల్సిఎం హెచ్సిఎఫ్ల యొక్క ప్రొడక్ట్కి ఈక్వల్ అయి ఉంటుంది. ఆల్రెడీ ఏ ఇచ్చారు మనకి, ఎంత అన్నారంటే 12 అన్నారు. బి అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. అలాగే ఎల్ ఎంత అని అంటే క్వశ్చన్లో 60 అని ఇచ్చారు. అలాగే హెచ్ కూడా ఆల్రెడీ మనకి ఇచ్చారు. హెచ్ ఎంత ఇచ్చారు అంటే 6 ఇచ్చారు. ఓకేనా? దీని నుంచి 12తో 12 ఎనీ టైమ్స్ అని అంటే 5 times. బి ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 5 6 ఆర్. 5 6 ఆర్ ఎంత అని అంటే 30. కాబట్టి మనం ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఓకేనా? అయితే మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడు ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత అన్నారు, 6 అన్నారు కదా. అంటే హెచ్సిఎఫ్ 6 అని అంటే ఈ కామన్ ఫ్యాక్టర్ 6 అంటే ఆ 6 రెండు నెంబర్లోని కూడా ఉండాలి. అంటే ఏలోని ఉండాలి. ఓకేనా? ఏలోని ఉండాలి అంటే ఏ అనేది 6 multiple అయ్యి ఉండాలి, బి అనేది కూడా 6 multiple అయ్యి ఉండాలి. అయితే ఆప్షన్స్ అన్నీ 6 multiples అయ్యి ఉన్నాయి. ఒక 56 తప్ప మిగతా 3 ఆప్షన్లు 6 multiples అయ్యి ఉన్నాయి. ఒకవేళ మనకి 3 ఆప్షన్లు కనుక 6 multiples లేకపోతే, 3 ఆప్షన్లు 6 multiples కనుక లేకపోతే అప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే ఒకటే ఆప్షన్ ఉంటే డైరెక్ట్ మీరు ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? ఎందుకు ఈ పాయింట్ చెప్తున్నాను అంటే కొన్నిసార్లు మ్యాక్సిమం కేసెస్లో మనకి ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది. అప్పుడు మీరు డైరెక్ట్గా ఆన్సర్ తీసుకోవచ్చు. ఓకేనా? క్లియర్? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. క్వశ్చన్ ఏమన్నారు, లెట్ n బి ద గ్రేటెస్ట్ నెంబర్ సచ్ దట్ వెన్ 1300, 4660 and 6900 are divided by n, the remainder is the same.
ద సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ఎన్ ఈజ్ 1300, 4660 మరియు 6900ను n అనే గరిష్ట సంఖ్యతో భాగించినప్పుడు ప్రతి సందర్భంలోని ఒకే శేషం వస్తుంది, సేమ్ రిమైండర్ వస్తుందంట. అయిన n సంఖ్యలో అంకెలు మొత్తం ఎంత? ఆ n ఎంత అని అంటే ఒకసారి ఆప్షన్స్లో చూసేయాలని, కానీ ఆ n అనే సంఖ్యలో ఆ నెంబర్ల యొక్క మొత్తం ఆ డిజిట్స్ వస్తాయి కదా, వాటి యొక్క సమ్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి ప్రొసీజర్తో వెళ్దాం, ఎలా అన్నది ఒకసారి చూడండి. ఈ పాయింట్కి సంబంధించి ఆల్రెడీ మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. హెచ్సిఎఫ్ అప్లికేషన్లో ఇలా a, b, cని ఒక నెంబర్తో డివైడ్ చేసినప్పుడు సేమ్ రిమైండర్ వస్తే ఆ నెంబర్ని మనం ఏమని చెప్పుకుంటామనంటే హెచ్సిఎఫ్ ఆఫ్ a మైనస్ b కామా b మైనస్ c కామా అలాగే c మైనస్ c. ఓకేనా? ఈ పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకుంటాము. ఆ పాయింట్ యూజ్ చేసి ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే హెచ్సిఎఫ్ ఆఫ్ దేనికో చూడండి. హెచ్సిఎఫ్ ఏ మైనస్ బి అంటే ఫస్ట్ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్. ఓకేనా? ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఒకసారి చూడండి. 4660లో నుంచి 1300 తీసారనుకోండి, అప్పుడు ఎంత అవుతుందంటే 3360. ఓకేనా? 4600లో నుంచి 1300 తీసేయండి. 3300 ఎక్స్ట్రా 60 రాసేయండి. ఆ తర్వాత ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్. ఓకేనా? ఆ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అని అంటే 6900లో నుంచి ఫస్ట్ 4600 తీయండి. 4600 తీసేసినట్లయితే ఇంకా ఎంత ఉంటుంది అంటే 2300 ఉంటుంది. ఆ 2300లో నుంచి 60 తీసేయండి. 2300లో నుంచి 60 తీస్తే 2240. ఆ తర్వాత మళ్ళీ ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్. ఓకేనా? ఈ రెండు నెంబర్ల యొక్క డిఫరెన్స్ ఎంత అంటే 6900లో నుంచి 1300 తీసేయండి. 6900లో నుంచి 1300 తీసేసినట్లయితే 5600 అవుతుంది. వీటికి హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేయాలి. అయితే ఈ హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా మనం క్లాస్ రూమ్లో నేర్చుకుంటాం. ఏమని నేర్చుకుంటాం అంటే హెచ్సిఎఫ్ మే బీ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ డిఫరెన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలెస్ట్ డిఫరెన్స్. ఓకేనా? హెచ్సిఎఫ్ మే బీ ఈక్వల్స్ టు స్మాలెస్ట్ డిఫరెన్స్ అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ చేసినప్పుడు ఏది స్మాలెస్ట్ వస్తుందని ఒక్కసారి అబ్జర్వ్ చేస్తాం. ఇదే స్మాలెస్ట్ వస్తుంది. ఓకేనా? ఇదే స్మాలెస్ట్ వస్తుంది అన్నిటికంటే. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ అలాగే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఇదే స్మాలెస్ట్ డిఫరెన్స్ వస్తుంది. ఈ స్మాలెస్ట్ డిఫరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ఎంత చూడండి 120. ఓకేనా? అంటే మన ఆన్సర్ అయితే 1120 కావాలి లేదా 1120 యొక్క ఫ్యాక్టర్ కావాలి. ఓకేనా? 1120 యొక్క ఫ్యాక్టర్ కావాలి. ఫస్ట్ చూడండి 1120 అనేది దీని యొక్క ఫ్యాక్టర్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఎన్ని టైమ్స్ అంటే 3 టైమ్స్. ఇది చూడండి 2 టైమ్స్. ఇది ఎన్ని టైమ్స్ 5 టైమ్స్. అంటే ఈ 1120 అనేది ఈ మూడింటికి ఫ్యాక్టరే. ఈ 1120 అనేది మూడింటికి ఫ్యాక్టరే కాబట్టి మనం డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే 1120 అని కన్ఫర్మ్ చేయొచ్చు. అయితే ఆ హెచ్సిఎఫ్ఏ ఎన్ మనకు అడుగుతున్నది ఆ నెంబర్ ఎంత అని అడగలేదు, ఆ నెంబర్లో ఉన్న సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఎంత అని అడుగుతున్నారు. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే 1 + 1 + 2 + 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ఓకేనా? కాబట్టి మన ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చునంటే ఆప్షన్ ఏ 4 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఓకేనా? అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ మనం ఫస్ట్ క్వశ్చన్ చేసాము. తొందరగా ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సిపిటి 1లో 2021 January 12th షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్ చూడండి. అది టైం అయిపోయింది చూడండి. ఏమంటున్నారు? LCM and HCF of two numbers are 19, 20 and 16 respectively. If one of the number is 240, then find the other number. రెండు సంఖ్యల కాసాగు మరియు గాసాబాలు వరుసగా 1920 మరియు 16. ఆ సంఖ్యలలో ఒకటి 240 అయితే మరొక సంఖ్య ఎంత? ఇక్కడ ఆల్రెడీ గాసాబా అంటే హెచ్సిఎఫ్ 16 ఇచ్చారు కాబట్టి ఖచ్చితంగా మన ఆన్సర్ అయితే 16 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా? 128 అనేది 16 మల్టిపులే. అలాగే ఇక్కడ 182 అనేది చూడండి, 182 అనేది 16 మల్టిపుల్ కాదు. అలాగే 150 కూడా 16 మల్టిపుల్ కాదు. 112 కూడా 16 మల్టిపులే. 16 ఎన్ని టైమ్స్? 16 7 టైమ్స్ 112. ఓకేనా? కాబట్టి రెండు ఉన్నాయి మన దగ్గర ఆప్షన్స్. అండ్ ఇంకోలా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ 112 అనేది ఏంటి అని అంటే 7 మల్టిపుల్. అంటే మన హెచ్సిఎఫ్ ఖచ్చితంగా ఏమై ఉండాలి? హెచ్సిఎఫ్ కాదు, ఎల్సిఎం కూడా 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఒకసారి చూడండి, ఇది 7 మల్టిపుల్ అవుతుందేమో. 7 2s are 14. 14 తర్వాత ఇంకా 52 ఉంది. అంటే ఇది 7 మల్టిపుల్ కాదు. మరి అది 7 మల్టిపుల్ కాదు అని అంటే ఖచ్చితంగా ఈ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు. కాబట్టి మన ఆన్సర్ని ఆప్షన్ ఏ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు.
ఓకేనా, అలా మీరు ఆప్షన్తో వెళ్ళిపోవచ్చు. ఒకసారి ప్రొసీజర్ కూడా ఇప్పుడే మీకు చెప్పాను. ఏమని చెప్పాను? ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఆల్రెడీ ఒక నెంబర్ మనకి ఇచ్చారు, సో 240 అన్నారు. ఇంకొక నెంబర్ ఎంత అని మనల్ని అడుగుతున్నారు. అలాగే ఎల్సిఎం ఎంత ఇచ్చారంటే 1920 ఇచ్చారు, హెచ్సిఎఫ్ ఎంత ఇచ్చారంటే 16 ఇచ్చారు. సో దీని నుంచి ఈ 0 కట్ చేసేయచ్చు. తర్వాత 8తో 8 2 టైమ్స్, 8తో 8 3 టైమ్స్. ఓకేనా, 8 3 టైమ్స్, 3తో చూడండి, 3తో 3 6 ఆర్ 18, 3 4 ఆర్ 12. బి ఈజ్ ఈక్వల్స్ టు 64 ఇంటూ 2. 64కి డబల్ ఎంత అంటే 128. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే, సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ అవుతుంది. ఓకేనా, క్లియర్? క్వశ్చన్ నెంబర్ 4, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. క్వశ్చన్లు ఏమంటున్నారు? ఫైండ్ ద సమ్ ఆఫ్ ది నెంబర్స్ బిట్వీన్ 400 and 500 such that when 8, 12, 16 divide them, it leaves 5 as remainder in each case. సో 400 అదే 400 మరియు 500 మధ్య ఉన్న సంఖ్యలను 8, 12 మరియు 16లో వాటిని విభజించినప్పుడు ప్రతి సందర్భంలో 5% వస్తుంది. అయినా ఆ సంఖ్యలు మొత్తం ఎంత? ఓకేనా, ఆ 2 సంఖ్యల మొత్తం, ఆ 3 సంఖ్యలు, ఆ 4 సంఖ్యలు, అంటే ఎన్ని సంఖ్యలు ఉంటే వాటి సంఖ్యల యొక్క మొత్తం ఎంత అని అడుగుతున్నారు. అవి ముందు ఆ సంఖ్యలు ఏంటి అన్నది చూద్దాం. అవి చూడాలనంటే ఆ నెంబర్లు దేంతో డివైడ్ అవ్వాలనంటే 8, 12, 16, అంటే 8తోని 12తోని 16తో డివైడ్ చేసినప్పుడు అంట రిమైండర్ ఎంత రావాలంటే 5 రావాలి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దామనంటే వీటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. ఎందుకంటే 8తోని 12తోని 16తోని డివైడ్ అవ్వాలనంటే ముందు వాటి యొక్క ఎల్సిఎంతో డివైడ్ అవ్వాలి. ఓకేనా, ఆ ఎల్సిఎం ఎంత అనంటే 8 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 16. 8 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 16. కాబట్టి ఎల్సిఎంలో మీరు 8ని ఎలిమినేట్ చేయొచ్చు. 12కి 16కి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తే చాలు. 12కి 16కి ఎల్సిఎం ఎంత అంటే 48. సో చిన్న నెంబర్లే కాబట్టి మీరు డైరెక్ట్గా చెప్పొచ్చు. లేదు చేద్దాం అనుకుంటే ఇదిగోండి. సో 12, 16 ఆ 2 నెంబర్లు 4తో పోతాయి. 4తో 4 3 times 12, 4 4s are 16. ఇప్పుడు ఈ ప్రోడక్టే మనకి ఏమవుతుందంటే ఎల్సిఎం అవుతుంది. లేదా మీరు ఇలా క్రాస్ ప్రొడక్ట్ కూడా చేసుకోవచ్చు. సో 4 3s are 12, 12 4s are ఎంత అనంటే 48. ఓకేనా, 48 అంటే ఇప్పుడు మనం ఆ నెంబర్ని 48తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలి? రిమైండర్ ఎంత రావాలి? 5 రావాలి. ఆ నెంబర్ని 48తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత రావాలని అంటే సో 5 రావాలి. ఫస్ట్ అయితే ఏం చేద్దామనంటే 400కి 500కి మధ్యలో సో ఏ మల్టిపుల్ చూద్దామనంటే సో 48 మల్టిపుల్ చూద్దాం. ఆ తర్వాత రిమైండర్ 5 రావాలన్నారు కాబట్టి ఆ 5 యాడ్ చేద్దాం. ముందు 48 మల్టిపుల్స్ చూద్దాం. 48 మల్టిపుల్స్ నేను డైరెక్ట్గా 480 అని చెప్పగలను. ఎందుకు చెప్పగలనంటే సో అక్కడ 400కి 500కి మధ్యలో ఉండేది 480 ఉంది కదా. 48 into 10 అంటే 480 కదా. 480 డైరెక్ట్గా చెప్పొచ్చు. 480 తర్వాతది చూద్దామనంటే 480కి 48 కలపాలి. అప్పుడు ఏమవుతుంది? 500 దాటిపోద్ది. మనకి 500 దాటి అవసరం లేదు. ఆ తర్వాత దాని ముందు మల్టిపుల్ కావాలంటే 480 ముందు మల్టిపుల్ ఎంత అవుతుందంటే సో 400 ఇందులో నుంచి 48 తీస్తాము, 432. మరి అంతకన్నా దానికన్నా ముందు మల్టిపుల్ కావాలంటే 400 కంటే తగ్గిపోద్ది. కాబట్టి అది తీసుకోనక్కర్లేదు. ఎందుకంటే బిట్వీన్ 400 and 500 అన్నారు కాబట్టి సో 480 ఒకటి, 432 ఒకటి. వాటిని 48తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 5 రావాలంటే ఇక్కడొక 5 కలపాలి, అలాగే ఇక్కడొక 5 కలపాలి. ఓకేనా, సో మొత్తం చూడండి ఎంత ఈ నెంబర్, ఈ రెండు కలిపి ఎంత అనంటే 437. అలాగే ఈ రెండు నెంబర్లు కలిపి ఎంత అనంటే 485. 5 + 7 అంటే 12, 1 క్యారీ. సో 12, 1 క్యారీ 9, 922. కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ ఏ 922 అవుతుంది. ఓకేనా, క్లియర్? సో అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 288.
and their HCF is 16, how many pairs of such numbers can be formed? రెండు సంఖ్యల మొత్తం 288 మరియు వాటి గాసాబా 16 అయిన అటువంటి సంఖ్యల యొక్క ఎన్ని జతలను రూపొందించవచ్చు? ఓకేనా, అందులో మనకు డైరెక్ట్గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే సమ్ ఆఫ్ 2 నెంబర్స్. ఆ నెంబర్ ఒక నెంబర్ ఏ అనుకున్నాను, ఇంకొక నెంబర్ ఏమనుకున్నానంటే బి అనుకున్నాను. ఈ రెండు నెంబర్ల యొక్క సమ్ ఎంత అంటే 288. అలాగే ఇంకేం చెప్తున్నారంటే హెచ్సిఎఫ్. ఓకేనా, ఇంకేం చెప్పారంటే హెచ్సిఎఫ్ చెప్పారు. హెచ్సిఎఫ్ నేను ఎక్స్ అనుకున్నాను, ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అన్నారంటే 16 అన్నారు. మన క్వశ్చన్ ఏంటంటే హౌ మెనీ సచ్ ఏ పేర్స్ ఆర్ పాసిబుల్. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడానికి మనం క్లాస్ రూమ్లో డిస్కస్ చేసుకుంటాం ఒక పాయింట్. సో రాసుకోండి, ఆ పాయింట్ యూజ్ చేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎప్పుడైనా కానీ వస్తే అలా చేస్తాం. ఎలా అంటే క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఆర్ 2 నెంబర్స్, క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఆర్ 2 నెంబర్స్. సో దే ఆర్ ఇన్ ద రేషియో capital A comma capital B are 2 numbers are in the ratio small a is to b and their HCF is equals to x. అప్పుడు మనం క్యాపిటల్ A is equals to ఏమని రాయొచ్చునంటే స్మాల్ ax, క్యాపిటల్ B is equals to స్మాల్ bx and LCM is equals to abx. ఓకేనా, ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకుంటే ఈ టైప్ ఆఫ్ పేర్స్ అని ఎప్పుడు అడిగినా కానీ మీరు ఈజీగా ఆన్సర్ సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ క్యాపిటల్ ఏకి బదులుగా నేను స్మాల్ ax అని రాస్తాను, అలాగే క్యాపిటల్ బికి బదులుగా స్మాల్ బిఎక్స్ అని రాస్తాను. ఈజ్ ఈక్వల్స్ టు 288. దాని నుంచి స్మాల్ ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 288 డివైడెడ్ బై ఆ ఎక్స్ వాల్యూ. ఎక్స్ అంటే ఏంటంటే హెచ్సిఎఫ్ ఎంత అంటే 16, 16 1s are 16, అలాగే 16 8s are 128. 16 1s are 16, ఇంకా 12 ఉండిపోయింది. 128 అంటే 16 8s are 128. అంటే ఏ ప్లస్ బి వాల్యూ ఎంత అవ్వాలంటే 18 అవ్వాలి. అలా ఎన్ని పాసిబిలిటీస్ ఉంటాయో అన్ని పేర్స్ ఫామ్ అవుతాయి. ఆ పాసిబిలిటీస్ చూద్దాం. సో 18 రావాలంటే మనం ఫస్ట్ పాసిబిలిటీ 1 ప్లస్ ఏమని రాయొచ్చు, లేదంటే ఇక్కడ రాస్తున్నా చూడండి ఆ పాసిబిలిటీస్ అన్ని మనం. సో ఏమని రాయొచ్చు అంటే ఇక్కడ చూడండి రాస్తున్నాను. ఫస్ట్ 1 ప్లస్ 17, తర్వాత 2 ప్లస్ 16. కానీ మనం తీసుకునే పేరు ఏమై ఉండాలి, కోప్రైమ్ అయి ఉండాలి. మనం తీసుకునే పేరు ఏమై ఉండాలి, కోప్రైమ్ అయి ఉండాలి. అంటే హెచ్సిఎఫ్ 1 అయి ఉండాలి. మరి 2కి 16కి హెచ్సిఎఫ్ 1 కాదు, అందుకని ఈ పేరు తీసేస్తాం. ఆ తర్వాత 3 ప్లస్ 15 తీసుకోగలమా? 3 ప్లస్ 15 కూడా తీసుకోలేము, ఎందుకని హెచ్సిఎఫ్ అనేది 1 కాదు కాబట్టి. ఆ తర్వాత 4 ప్లస్ 14 తీసుకోగలమా? అది కూడా తీసుకోలేము, ఎందుకని హెచ్సిఎఫ్ వాల్యూ ఎంత అంటే సో 1 కాదు కాబట్టి. ఆ తర్వాత 5 ప్లస్ 13 తీసుకోవచ్చు. ఓకేనా, తర్వాత 6 ప్లస్ 12 తీసుకోగలమా? తీసుకోలేము. తర్వాత 7 ప్లస్ 11 తీసుకోగలం. ఆ తర్వాత 8 ప్లస్ 10 తీసుకోగలమా? తీసుకోలేము. తర్వాత 9 ప్లస్ 9 తీసుకోగలమా? తీసుకోలేము. అంటే ఓవరాల్గా ఎన్ని పేర్స్ పాసిబుల్ అయ్యి అంటే 1 2 3. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ. సో టోటల్ 3 పాసిబుల్ పేర్స్ ఆర్ దేర్. ఓకేనా, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 12, 21 and 35 లీవ్స్ ద సేమ్ రిమైండర్ 6? ఒక కనిష్ట సంఖ్యను 12, 21 మరియు 35తో భాగించినప్పుడు ప్రతి సందర్భంలో ఒకే శేషం 6 వస్తుంది. అయినా ఆ కనిష్ట సంఖ్య ఓకేనా. లీస్ట్ నెంబర్ ఎంత అని అడుగుతున్నారు ఈ నెంబర్లతో. సో 12తోని 21తో 35తో డివైడ్ చేసినప్పుడు అంట సో రిమైండర్ ఎంత రావాలనంటే 6 రావాలంట. ఓకేనా, రిమైండర్ 6 రావాలి. సో దేంతో డివైడ్ చేసినప్పుడు అయితే మనం యాక్చువల్గా ఆన్సర్ వీటితో డివైడ్ చేసినప్పుడు అంటే దీనికి మనం ఆన్సర్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలంటే n ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 12, 21, 35. ఓకేనా, ప్లస్ రిమైండర్ 6 కాబట్టి 6 లీస్ట్ అన్నారు కాబట్టి n వాల్యూ మనం 1 తీసుకుంటాం. ఇప్పుడు ఖచ్చితంగా వీటి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు 5, 2 పేరు ఉందనంటే 0 వస్తుంది. 0 ప్లస్ 6 అంటే మన యూనిట్స్ ప్లేస్లో ఖచ్చితంగా ఏం ఉండాలి, 6 ఉండాలి. ఓకేనా, ఖచ్చితంగా ఆప్షన్లో యూనిట్స్ ప్లేస్లో ఏం ఉండాలి, 6 ఉండాలి. మరి 6తో ఉన్న ఆప్షన్ 2 ఉన్నాయి. ఓకేనా, అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇది 3 మల్టిపుల్. ఎందుకని 12 ఉందంటే ఖచ్చితంగా 3 మల్టిపుల్. అది 3 మల్టిపుల్, ఇది 3 మల్టిపులే, ఆప్షన్ 3 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా, ఇది ఒక్కసారి చూడండి. 6 + 4 + 2
సో ఇది 3 మల్టిపుల్ అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి, సో 7 + 6 13, 13 + 5 18, అది కూడా 3 మల్టిపుల్ అయ్యింది. ఓకేనా. అండ్ ఇంకొక పాయింట్ నేను ఏం చెప్తానంటే, ఆప్షన్లో నుంచి కనుక 6 తీస్తే అది 7 మల్టిపుల్ కూడా అయ్యి ఉండాలి. ఒకసారి ఇక్కడ 6 తీసాం అనుకోండి, ఎంత అనంటే 420, ఇది 7 మల్టిపుల్ అవుతుంది. ఇక్కడ 6 తీసాం అనుకోండి 570, ఇది 7 మల్టిపుల్ అవుతుందా? అవ్వట్లేదు. కాబట్టి మన ఆన్సర్ని 420 కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఓకేనా. సో ఒకసారి ప్రొసీజర్ కూడా చూద్దాం. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేద్దాం. సో 12కి 21కి 35కి ఎల్సిఎం తీసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రెండు నెంబర్లు 3తో పోతున్నాయి. 3 4s are 3 7s are మళ్ళీ 35. మళ్ళీ సో ఈ రెండు నెంబర్లు 7తో పోతున్నాయి కాబట్టి 7తో 7 1s are 7 5s are. ఓకేనా. ఇప్పుడు ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు కాబట్టి 4 5s are 20, అలాగే ఇంటూ 7 3s are ఎంత అంటే 21. 21 ఇంటూ 20 అంటే 420 ప్లస్ 6. 420 + 6 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 426 అవుతుంది. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7, 20 seconds టైమర్. సో ఈజీ క్వశ్చన్. ఆల్రెడీ ఈ మోడల్కి సంబంధించి ఎగ్జామ్లు ఎక్కువగా వస్తున్నాయి. సో ఆల్రెడీ మనం ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. తొందరగా ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. టైమ్ అప్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈజ్ 15 and their LCM is 225. One of the number is 45. Then the other number is, రెండు సంఖ్యల గాసాబా 15 మరియు వాటి కాసాగు సో 225. సంఖ్యలలో ఒకటి 45 అయితే మరొక సంఖ్య ఎంత? ఎలా చెప్పండి? 15 15 ఇంటూ 225 డివైడెడ్ బై 45. అలా ఎక్కడుందో ఆప్షన్ చూడండి, ఎందుకంటే మనకి ఆప్షన్ సింప్లిఫై చేయకుండా ఇచ్చారు. సో ఎలా 15 ఇంటూ 225 డివైడెడ్ బై 45, ఆప్షన్ ఏ ఉంది. ఓకేనా. సో మన పాయింట్ ఏంటంటే ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 numbers ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా. సో ఆల్రెడీ ఒక నెంబర్ ఇచ్చారు మనకి, ఒక నెంబర్ 45 అన్నారు, ఇంకొక నెంబర్ మనల్ని అడుగుతున్నారు. ఎల్సిఎం కూడా క్వశ్చన్లో ఇచ్చారు 225, హెచ్సిఎఫ్ 15 అని ఇచ్చారు. మనల్ని బి ఎంత అని అడుగుతున్నారు. సో 225 ఇంటూ 15 డివైడెడ్ బై 45. ఆ క్యాలిక్యులేషన్ సింప్లిఫై చేయకుండా ఆప్షన్లో ఇచ్చారు. ఆప్షన్ ఏని మన ఆన్సర్ కింద తీసుకోవచ్చు. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8, 30 seconds టైమర్. ఈజీ క్వశ్చన్. ఇందాక మీకు ఒక పాయింట్ చెప్పాను కదా, ఆ పాయింట్ యూస్ చేసేయచ్చు. ఎలా? క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బిఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ స్మాల్ ఏ ఇస్ టు బి హెచ్సిఎఫ్ ఎక్స్ అయితే, సో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏఎక్స్, క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ బిఎక్స్. అది యూస్ చేసేయండి. టైమ్ అప్ చూడండి. 2 numbers are in the ratio of 19:17 and their HCF is 11. Find the numbers. రెండు సంఖ్యలు 19:17 నిష్పత్తిలో ఉన్నాయి, వాటి గాసాబా 11 అయితే ఆ సంఖ్యలను కనుగొనండి. ఇప్పుడే మీకు చెప్పాను. సో క్యాపిటల్ ఏ కామా క్యాపిటల్ బి ఆర్ 2 numbers in the ratio స్మాల్ ఏ ఇస్ టు బి. అలాగే వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎక్స్ అయితే మీకు ఏమని చెప్పానంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ ఏఎక్స్, అలాగే క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్స్ టు స్మాల్ బిఎక్స్. మీరు ఏదో ఒకటి క్యాలిక్యులేట్ చేస్తే చాలు, ఎందుకంటే ఆప్షన్స్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటైతే క్లియర్. ఏమని? సో 11 multiples అయి ఉండాలి. ఇచ్చిన రెండు నెంబర్లో కూడా 11 multiples అయి ఉండాలి. సో ఇది 11 multiple కాదు, ఇది కూడా 11 multiple కాదు. సో 221 అనేది కూడా 11 multiple కాదు. ఆప్షన్ సి ఒకటే ఉంది కాబట్టి డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసేయచ్చు. ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దామంటే ఏ వాల్యూ ఎంత అంటే 19 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అంటే 11. 19 ఇంటూ 11 అంటే 209. అలాగే ఇక్కడ బిఎక్స్ అంటే సో బి వాల్యూ ఎంత అంటే 17, అలాగే ఇంటూ 11. 17 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్స్ టు 17 ఇంటూ 11 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అనంటే సో 187. ఓకేనా. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి అని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9, 20 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 14, 21, 28? ఎల్సిఎం అడుగుతున్నారు. మనకు ఒకటి క్లియర్గా తెలుసు, ఏంటి? ఎల్సిఎం మేబీ ఈక్వల్స్ టు లార్జర్ నెంబర్ ఆర్ మల్టిపుల్ ఆఫ్ లార్జర్ నెంబర్. ఇప్పుడు చూడండి, ఆప్షన్ 7 తీసేయచ్చు. ఎందుకనంటే అసలు ఎల్సిఎం ఎప్పుడు లార్జర్ నెంబర్ కంటే ఎక్కువే ఉండాలి. 48ని కూడా తీసేయచ్చు, ఎందుకనంటే 28 యొక్క మల్టిపుల్ కాదు 48.
రెండు ఆప్షన్లు మన దగ్గర ఉన్నాయి. 84 అయితే 28 యొక్క మల్టిపులే, 21 యొక్క మల్టిపులే, 14 యొక్క మల్టిపులే. అంటే 14 టేబుల్లో 84 వస్తుంది, 21 టేబుల్లో 4 టైమ్స్, సో 28తో 3 టైమ్స్. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ సి. లేదు మీరు ప్రొసీజరే చేద్దాం అనుకుంటే 14, 21, 28. సో ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఏం చెప్పాను మీకు, ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. ఓకేనా, 14 తీసేస్తున్నాను, జస్ట్ ఈ రెండింటికి ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తున్న 7తో 7 3s are 7 4s are. ఓకేనా, సో 3 4s are 12, 12 7s are. సో 12 7s are ఎంత అంటే 84. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. సో క్వశ్చన్లో ద ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్ ఈస్ 24 times their హెచ్సిఎఫ్. ద సమ్ ఆఫ్ దేర్ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం ఈజ్ 750. ఇఫ్ వన్ ఆఫ్ ది నెంబర్ ఈజ్ 90, సో దెన్ ఫైండ్ ద అదర్ నెంబర్. సో ఇంకొక నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి ఏం చెప్తున్నారంటే ఎల్సిఎం ఆఫ్ టూ నెంబర్స్, ఒకసారి తెలుగులో కూడా చూద్దాం. రెండు సంఖ్యల కాసాగు వాటి గాసాబుకి 24 రెట్లు, గాసాబా మరియు కాసాగులు మొత్తం 750, అందులో ఒక సంఖ్య 90 అయితే సో మరొక సంఖ్యని కనుగొనండి అని అంటున్నారు. సో ఫస్ట్ ఏంటంటే స్టార్టింగ్ స్టేట్మెంట్ చూడండి, ఎల్సిఎం ఈజ్ ఈక్వల్స్ టు 24 times దేనికంటే హెచ్సిఎఫ్ కంటే. ఆ తర్వాత సమ్ ఆఫ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్, ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కలిపి ఎంత అనంటే, సో రెండు కలిపి ఎంత అన్నారంటే 750 అన్నారు. అంటే ఇప్పుడు దాని నుంచి ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాయొచ్చు అంటే 24h అని రాయొచ్చు. 24h ప్లస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 750. సో దాని నుంచి మనం 25h ఈజ్ ఈక్వల్స్ టు 750 అని రాయొచ్చు. దాని నుంచి 25తో ఎన్ని టైమ్స్ అని అంటే 3 times. అంటే హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 30. హెచ్సిఎఫ్ 30 అంటే దానికి అర్థం ఏంటంటే ఆన్సర్ ఖచ్చితంగా 30 మల్టిపుల్ అయి ఉండాలి, ఒక 25 తప్ప మిగతా. సో 3 ఆప్షన్లు 30 మల్టిపుల్స్ ఉన్నాయి. అప్పుడు మరి హెచ్సిఎఫ్ 30 వస్తే ఎల్సిఎం ఏమవుతుందంటే 24 into 30 అవుతుంది. ఓకేనా, అయితే మనకు కావాల్సింది ఏంటి అని అంటే ఒక నెంబర్ ఆల్రెడీ 90 అని ఇచ్చారు, ఇంకొక నెంబర్ ఎంత అని అడుగుతున్నారు. ఆల్రెడీ మనకు తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ టూ నెంబర్స్ ఇస్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ఓకేనా, ఆల్రెడీ ఒక నెంబర్ ఎంత అన్నది మనకి ఇచ్చారు 90, ఇంకొక నెంబర్ ఎంత అన్నది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో ఎల్సిఎం ఎంత అంటే 24 into 30, అలాగే హెచ్సిఎఫ్ ఎంత అని అంటే 30. ఓకేనా, 30తో 3 times, మళ్ళీ 3తో 3 1 times. అంటే బి ఈజ్ ఈక్వల్స్ టు 24 into 10. 24 into 10 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 240. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ 240 అని చెప్పుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్, మీరు ఆల్రెడీ క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. హెచ్సిఎఫ్ ఆఫ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్. ఒకవేళ మనకి క్వశ్చన్లో కనుక ఎల్సిఎం అడిగారు అనుకోండి, ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. ఆ ఫార్ములాస్ మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు, తొందరగా కంప్లీట్ చేసేయండి. సో టైం అయిపోయింది చూడండి ఒకసారి. క్వశ్చన్లో మనకి ఏం అడుగుతున్నారంటే హెచ్సిఎఫ్ అడుగుతున్నారు. ఎప్పుడైనా హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ అడిగితే హెచ్సిఎఫ్ ఆఫ్ న్యూమరేటర్స్, డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఓకేనా, ఎల్సిఎం ఆఫ్ డినామినేటర్స్. ఒకవేళ మనకి ఎల్సిఎం అడిగితే మాత్రం ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. సో దాని నుంచి ఫస్ట్ అయితే హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ ఆఫ్ 2, 4, 8, 10 డివైడెడ్ బై ఎల్సిఎం ఆఫ్ 3, 9, 15, 3, 9, 15, 21. ఓకేనా, అలాగే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే అనుకోకుండా కొన్నిసార్లు మీ క్యాలిక్యులేషన్లో దీని కనుక 20/42 అలా ఇచ్చారనుకోండి, అంటే మనం ఇంకా దాన్ని సింప్లిఫై చేయగలిగే ఛాన్స్ ఉందని అన్నప్పుడు మీరు ఖచ్చితంగా సింప్లిఫై చేసి మాత్రమే తీసుకోవాలి. సింప్లిఫై చేయకుండా కానీ డైరెక్ట్గా తీసుకున్నారో ఆన్సర్ రాంగ్ వస్తుంది. ఓకేనా, ఇంకా వీటిని ఇందులో ఏదైనా మనం సింప్లిఫై చేయగలిగితే చేసిన తర్వాత మాత్రమే మనం ముందుకెళ్ళాలి. ఇంకా అక్కడ ఎక్కడ మనం సింప్లిఫై చేయలేం కాబట్టి డైరెక్ట్గా ఎలా తీసుకున్నాము. ఫస్ట్ హెచ్సిఎఫ్ చూడండి. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే హెచ్సిఎఫ్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలిమినేట్ కామన్ మల్టిపుల్స్. 10 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2, 8 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2, 4 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 2. కాబట్టి డైరెక్ట్గా హెచ్సిఎఫ్ ఏమని తీసుకోవచ్చు అంటే 2 అని తీసుకోవచ్చు.
అంటే మన ఆప్షన్లో న్యూమరేటర్లో ఖచ్చితంగా 2 ఉండాలి. అలా ఒకటే ఆప్షన్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటే ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలిమినేట్ కామన్ ఫ్యాక్టర్స్. 3 is the factor of సో 9, 3 వదిలేయండి. 9కి 15కి 21కి ఎల్సిఎం ఎంత అనంటే 315. లేదు చేద్దాం అనుకుంటే ఇదిగోండి 9, 15, 21 ఆ 3 నెంబర్లు 3తో పోతాయి. 3 3s are 3 5s are 3 7s are ఓకేనా. 3 3s are 9, 9 7s are 63. 63 into 5 అంటే 63 of 31.5 అంటే ఆన్సర్ ఏమవుతుందంటే 315. 2 divided by 315. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12, 20 seconds టైమర్. ఈజీ క్వశ్చన్స్. What is the HCF of 52, 100? 52 మరియు 100 యొక్క గాసాబా ఎంత అని అడుగుతున్నారు. సో డైరెక్ట్ ఆప్షన్స్ వెళ్ళిపోవడమే. టైం అప్ చూడండి. ఎలా అనంటే చూడండి 44 అనేది 52 యొక్క ఫ్యాక్టరా కాదు, మరి 4 అవ్వచ్చు. 52 అనేది కూడా అవ్వచ్చు, కానీ ఈ 52 అనేది 100కి ఫ్యాక్టర్ కాదు. ఓకేనా. 48 చూస్తే 48 దేనికి ఫ్యాక్టర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ బి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ప్రొసీజరే కంటిన్యూ చేద్దాం అనుకుంటే ప్రొసీజర్ అయితే 52, 100 ఈ రెండు నెంబర్లు దేంతో అయినా పోతాయా అన్న చూస్తారు ఒకసారి. 4తో పోతున్నాయి కదా. 4 13s are 4 ఎన్ని టైమ్స్ 25 టైమ్స్. ఇంక ఈ రెండు నెంబర్లు దేంతో పోవు కాబట్టి డైరెక్ట్గా హెచ్సిఎఫ్ని 4 అని కన్ఫర్మ్ చేయొచ్చు. ఇలా ఏంటంటే మనం దీన్ని మనం టేబులేషన్ మెథడ్ అంటాం. యాక్చువల్గా అయితే ఈ మెథడ్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం, కానీ హెచ్సిఎఫ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు ఈ మెథడ్తో. ముందు హెచ్సిఎఫ్ వచ్చిన తర్వాత ఎల్సిఎం వస్తుంది. ఓకేనా. లేదు ఒకవేళ మీకు లాంగ్ డివిజన్ మెథడ్ కూడా కావాలంటే లాంగ్ డివిజన్ మెథడ్తో అయితే ఫస్ట్ 52ని 52తో 100ని డివైడ్ చేస్తారు. 52 1s are 52. ఇంకా ఎంత ఉంటుంది అంటే 48. మళ్ళీ 48తో 52ని డివైడ్ చేస్తారు. 48 1s are 48. ఇంకా రిమైండర్ ఎంత అంటే 4. మళ్ళీ ఈ 4తో ఈ 48ని డివైడ్ చేస్తారు. 4 12s are 48. ఈ ప్రాసెస్ రిమైండర్ 0 వచ్చేంత వరకు చేస్తారు. రిమైండర్ 0 ఎక్కడ వస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే హెచ్సిఎఫ్ అంటాం. అక్కడ ఉన్న డివైజన్ హెచ్సిఎఫ్ అంటాం, అది 4 హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. LCM of 2 numbers is 91 times of their HCF. Sum of the HCF and LCM is 2760. One number is 210, the other number. ఆల్రెడీ మోడల్ క్వశ్చన్ చేసాం మనం. ఓకేనా, ఒకసారి చూద్దాం. క్వశ్చన్లో ఏమన్నారంటే LCM is equals to ఎన్ని టైమ్స్ అంట 91 టైమ్స్ ఆఫ్ HCF అంట. అలాగే సమ్ము ఒకసారి తెలుగులో కూడా చదువుతున్నాం చూడండి. రెండు సంఖ్యల గాసాబుకి 91 రెట్లు. గాసాబా మరియు కాసాగులు మొత్తం 2760. వాటిలో ఒక సంఖ్య 210 అయితే మరొక సంఖ్య ఎంత? సో ఈ మోడల్కి సంబంధించిన ప్రాబ్లం ఆల్రెడీ చేసాం ముందు, అందుకే డైరెక్ట్ చేస్తున్నాను చూడండి. ఎల్సిఎం అంట 91 టైమ్స్ ఆఫ్ హెచ్సిఎఫ్. ఆ తర్వాత ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండింటి యొక్క సమ్ము. ఓకేనా, ఎల్సిఎం అలాగే హెచ్సిఎఫ్ ఈ రెండింటి యొక్క సమ్ ఎంత అంటే 2760. ఆల్రెడీ ఎల్కి బదులుగా మనం ఏమని రాయొచ్చు అంటే 91H అని రాయొచ్చు. 91H ప్లస్ H ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందంటే 92H. 92H వాల్యూ ఎంత అంటే 2760. ఇప్పుడు 92తో ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుందో చూడండి. ఇక్కడ 92తో ఎన్ని టైమ్స్ అని అంటే ఎగ్జాక్ట్గా 3 టైమ్స్. ఓకేనా, 92తో 3 టైమ్స్. మీకు ఇబ్బంది అనిపించిందని అంటే ఫస్ట్ 4తో చేస్తారు, ఆ తర్వాత 23తో చేస్తారు. దాని నుంచి హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందో చూడండి. దీని నుంచి హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అంటే 30. ఖచ్చితంగా మన ఆన్సర్ 30 మల్టిపుల్ అయి ఉండాలి. ఆప్షన్లన్నీ 30 మల్టిపుల్స్ ఉన్నాయి. కాబట్టి ఏం చేద్దామనంటే ప్రాసెస్కి వెళ్దాం. 91 ఇంటూ హెచ్ వాల్యూ ఎంత అంటే 30. ఇప్పుడు మనకు ఆల్రెడీ తెలుసు ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. ప్రొడక్ట్ ఆఫ్ ఎనీ 2 నెంబర్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్. అందులో ఒక నెంబర్ ఆల్రెడీ ఇచ్చారు, ఎంత అన్నారు 210 అన్నారు. ఇంకొక నెంబర్ మనల్ని అడిగారు. ఎల్సిఎం ఆల్రెడీ 91 ఇంటూ 30. ఓకేనా, ఇంటూ ఎల్సిఎం ఆల్రెడీ 91 ఇంటూ 30. అలాగే ఇంటూ హెచ్సిఎఫ్ ఎంత వచ్చిందంటే 30 వచ్చింది. ఓకేనా, ఇప్పుడు 30తో ఎన్ని టైమ్స్ అని అంటే 7 టైమ్స్. 7తో 7 ఎన్ని టైమ్స్ అని అంటే 13 టైమ్స్. బి వాల్యూ 13. 3s are 39. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 390. కాబట్టి ఆప్షన్ డిని మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు.
ఓకేనా, క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14, 30 seconds టైమర్. టైమ్ అప్ చూడండి. The least multiple of 23 when divided by 18, 21 and 24 leaves a remainder 7, 10 and 13 respectively. The number is 23 యొక్క కనిష్ట గుణకం 18, 21 మరియు 24తో భాగింపినప్పుడు వరుసగా 7, 10 మరియు 13ని శాసంగా ఇస్తుంది. అయినా ఆ సంఖ్య ఎంత? సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు మామూలుగా ప్రాసెస్ ఏంటి అని అంటే ఇదిగోండి, n ఇంటూ ఎల్సిఎం ఆఫ్ ఎంత అంటే 18కి అలాగే 21కి 24కి ఎల్సిఎం ప్లస్, అది ప్లస్ కాదు మైనస్. ఈ పాయింట్ మీరు నేర్చుకుంటారు ఎల్సిఎం అప్లికేషన్స్లో ఎలా అని అంటే ద లీస్ట్ నెంబర్. సో విచ్ ఈస్ డివైడెడ్ బై 80 a, b, c leaves remainders p, q, r where a minus p is equals to b minus q is equals to c minus r అని చెప్పేసి నేర్చుకుంటారు, ఈక్వల్స్ టు k అని. ఇక్కడ చూడండి, ఏ అంటే 18 మైనస్ 7, అలాగే 21 మైనస్ 10, ఆ తర్వాత 24 మైనస్ 13 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అని అంటే అవన్నీ ఈక్వల్గా ఉండాలి, ఉన్నాయి కదా, ఎంత 11 ఉన్నాయి. అంటే k వాల్యూ ఎంత అని అంటే 11 మైనస్ k మైనస్ 11. ఓకేనా. సో ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇది క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఒక వే ఎలా ఆలోచించవచ్చునంటే ఇది ఖచ్చితంగా 18 మల్టిపుల్ అంటే 3 మల్టిపుల్ అయి ఉండాలి. 3 మల్టిపుల్లో నుంచి ఏం తీయాలి మనం? 11 తీసేయాలి. ఓకేనా. 3 మల్టిపుల్లో నుంచి 11 తీసేయాలంటే ఇక్కడ 11ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 తీసేయాలి. ఓకేనా. అంటే -2 తీసేస్తున్నాం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో అక్కడ 12లో నుంచి 11 అంటే ఈ నెంబరు మనం ఆల్రెడీ 3 మల్టిపుల్ అనుకుంటున్నాం కదా. 3 మల్టిపుల్ ఫర్ ఎగ్జాంపుల్ 12 అనుకుందాం. 12లో నుంచి 11 తీసామనుకోండి ఎంత? 1 కదా. దీన్ని 3తో డివైడ్ చేస్తే అంటే ఆప్షన్ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 రావాలి. అలా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. సో 3తో డివిజిబిలిటీ రూల్స్ ఏంటంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ మస్ట్ బి డివిజిబుల్ బై 3. కానీ ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ చేసినప్పుడు సో ఈ 3 పోయిన తర్వాత రిమైండర్ ఎంత మిగిలింది అంటే 2 మిగిలింది. కానీ మనకి యాక్చువల్గా రిమైండర్ 1 రావాలి. అందుకని ఈ ఆప్షన్ తీసేయచ్చు. అది తీసామంటే ఇది కూడా తీసేయచ్చు. ఇక్కడ ఇంకా మనకి 2 ఆప్షన్లు ఉండిపోయాయి. ఇది అవుతుంది ఎందుకంటే దీన్ని 3తో డివైడ్ చేసిన రిమైండర్ 1 వస్తుంది, దాన్ని 3తో డివైడ్ చేసిన రిమైండర్ 1 వస్తుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏం చెప్పారంటే 23 మల్టిపుల్ అన్నారు. ఓకేనా. రెండిట్లో 23 మల్టిపుల్ ఏదన్నది ఒకసారి చూద్దాం. ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. ఓకేనా. ఫస్ట్ దాన్ని చెక్ చేసిన తర్వాత ఇది అవ్వకపోతే ఇంకా అదే ఆన్సర్ 23తో. సో 23తో ఎనీ టైమ్స్ అంటే 1 times 23, ఇంకా ఎంత ఉండిపోయింది అంటే 8 ఉండిపోయింది. 23 3s are 69, ఇంకా 11 ఉండిపోయింది 113. సో 23తో ఏమైనా పోతుందా? పోవట్లేదు. కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ డి మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేయొచ్చు 3013. ఓకేనా. ఒకసారి ప్రాసెస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే ఫస్ట్ ఏం చేస్తారంటే సో 18కి 21కి 24కి ఎల్సిఎం తీసుకోండి. ఎల్సిఎం ఎంత అని అంటే 3తో పోతాయి కదా. 3 6s are 3 7s are 3 8s are. మళ్ళీ ఈ రెండు 6 7 8 పోతాయి కాబట్టి 2తో తీసుకోండి. 2తో 2 3 times, 2 ఎనీ టైమ్స్ అని అంటే 4 times. ఆ తర్వాత ఇంకేమైనా పోతాయంటే పోవు. సో ఇప్పుడు సింప్లిఫై చేద్దాం. 3 2s are 6, 6 3s are 18, అలాగే సో 18 4s are ఎంత అనంటే 72 ఇంటూ 7. 7 2s are ఎంత అనంటే 14, 1 క్యారీ 7 7s are 49 + 1, సో 504. అంటే n ఇంటూ 504 - 11. ఈ n వాల్యూ ఎంత అన్నది కూడా మీరు చేయొచ్చు. కానీ చేసే కంటే ఆప్షన్స్ ఆల్రెడీ మీ దగ్గర అవైలబుల్లో ఉన్నాయి కాబట్టి ఆ ఆప్షన్లన్నీ 3000కి దగ్గరగా ఉన్నాయి కాబట్టి డైరెక్ట్గా n వాల్యూని 6 అని తీసుకుంటాను. ఎందుకంటే 6 × 500 అయితేనే 3000 అవుతుంది కాబట్టి 6 × 504 -11. సో 6 5s are 30, 6 4s are 24 - 11. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 3013 దట్ ఈస్ ఆప్షన్ డి. ఓకేనా. సో నేను చెప్పిన రూల్ కనుక అర్థమైనట్లయితే ఓకే, ఈజీగా ఆప్షన్స్ వెళ్ళిపోవచ్చు. ఇబ్బంది అనిపిస్తే ప్రొసీజర్ ఇది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ సో 15, 30 seconds టైమర్.
టైమ్ అప్ చూడండి. ద స్మాలెస్ట్ 6-digit నెంబర్ విచ్ ఈస్ కంప్లీట్లీ డివిజిబుల్ బై 4, 8, 12 and 16 ఈస్ 4, 8, 12 4, 8, 12 మరియు 16తో పూర్తిగా భాగించబడే అతి చిన్న 6 అంకెల సంఖ్య. ఓకేనా? ఎగ్జాక్ట్గా దేంతో డివిజిబుల్ అవ్వాలి అంటే మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే n ఇంటూ ఎల్సిఎం ఆఫ్ 4, 8, 12, 16 అంటే మనం తీసుకునే ఆప్షను 12తో డివిజిబుల్ అవ్వాలంటే ముందు 3తో డివిజిబుల్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ 3తో డివిజిబుల్ అవుతుంది కదా, ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ చూస్తే 6 కనబడుతున్నాయి కదా. సెకండ్ ఆప్షన్ 3తో డివిజిబుల్ అవ్వదు, ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 10 కనపడుతున్నాయి. థర్డ్ ఆప్షన్ కూడా అవుతుంది, ఎందుకంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ 9 కనపడుతున్నాయి. ఇక్కడ సమ్ ఆఫ్ ది డిజిట్స్ 8 కనబడుతున్నాయి, కాబట్టి ఇది కూడా మన ఆన్సర్ అవ్వదు. ఇంకా మన దగ్గర 2 ఆప్షన్లు ఉండిపోయాయి. ఆ 2 ఆప్షన్లు చూడండి ఒకసారి. ఈ ఆప్షన్ 4తో అవుతుంది, ఈ ఆప్షన్ 4తో అవుతుంది. ఇది కూడా 4తో అవ్వాలంటే లాస్ట్ 2 ప్లేసెస్. తర్వాత ఈ ఆప్షన్ 8తో అవుతుంది, ఈ ఆప్షన్ కూడా 8తో అవుతుంది, లాస్ట్ 3 ప్లేసెస్. తర్వాత 16తో అవ్వాలంటే సో ఈ ఆప్షన్ అవుతుంది, ఈ ఆప్షన్ కూడా అవుతుంది, ఎందుకంటే లాస్ట్ 4 ప్లేసెస్. కాబట్టి 2 ఆప్షన్లు అయినప్పుడు అందులో లీస్ట్ నెంబర్ కదా మనకు కావాలి. కాబట్టి ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పొచ్చు. ఓకేనా? ఒకసారి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ అయితే ఎలా చేస్తారనంటే ఫస్ట్ ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేస్తారు. ఎలా అంటే 4 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 8, 8 ఈజ్ ద ఫ్యాక్టర్ ఆఫ్ 16, 12కి 16కి ఎల్సిఎం ఎంత అంటే 48. ఇందాక ఆల్రెడీ చేసాం, మళ్ళీ ఒకసారి చేసి చూపిస్తున్నాను. సో 12కి 16కి ఎల్సిఎం ఎంత అంటే 4తో 4 3 టైమ్స్, 4 4 టైమ్స్, 4 3 జార్ 12, 12 4 జార్ ఎంత అంటే 48. ఎల్సిఎం 48. అయితే ఇప్పుడు ఎలా చేస్తారనంటే ఈ 48 ఎల్సిఎం తీసుకున్న తర్వాత మీకు కావాల్సిన నెంబర్ని మీరు ఎలా చేస్తారంటే క్వశ్చన్లో స్మాలెస్ట్ 6-digit నెంబర్. వాట్ ఈస్ ద స్మాలెస్ట్ 6-digit నెంబర్? స్మాలెస్ట్ 6-digit నెంబర్ ఎంత అనంటే 1 lakh. ఈ 1 lakhని దేంతో డివైడ్ చేయాలంట? 48తో డివైడ్ చేయాలంట. ఒక్కసారి 48తో డివైడ్ చేద్దాం. 48తో డివైడ్ చేసినప్పుడు నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. ముందు 48తో డివైడ్ చేయనివ్వండి. 48 2s are 96, ఇంకా 40. ఓకేనా? సో ఇక్కడ ఏం చేద్దామనంటే సో యాక్చువల్గా ఏంటంటే ఒక 0 దించినప్పటికీ కూడా మనకు సరిపోలేదు కాబట్టి ఇంకొక 0 పెడదాం. సో అప్పుడు 48తో ఎన్ని టైమ్స్ అని అంటే 8 టైమ్స్. 8 8s are 64, 8 4s are 32. సో 32 ప్లస్ సో 8తో 8 8s are 64, 6 క్యారీ, 8 4s are 32 ప్లస్ 6 అంటే 38, 384, 16 మళ్ళీ 160లో ఈ 0 పెడదాం 160. ఓకేనా? ఆ తర్వాత 48తో ఎన్ని టైమ్స్ అని అంటే 4 టైమ్స్ వద్దు 3 టైమ్స్. సో 3 8s are 24, 3 4s are 12 ప్లస్ 1 144. అంటే ఇంకా రిమైండర్ ఎంత ఉండిపోయింది అంటే 16 ఉండిపోయింది. అప్పుడు ఈ 16ని గనక 1 lakhలో నుంచి తీసేస్తే ఆ నెంబరు 48తో డివిజిబుల్ అవుతుంది. కానీ మనకి ఇందులో నుంచి 48 అదే 16 తీస్తాం అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది అంటే మనకి హైయెస్ట్ 5-digit నెంబర్ వస్తుంది. కానీ మనకు హైయెస్ట్ కాదు, లీస్టే కావాలి. సో లీస్ట్ 6-digit నెంబర్ కావాలంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ తీసుకుంటారు. ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎంత అనంటే 32. ఆ 32ని కలిపితే 10000. సో ఆ 32ని కలిపితే ఆ నెంబరు కూడా సో 48తో డివిజిబుల్ అవుతుంది. అదే మనకు కావాలి కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 10032. బట్ ఎగ్జామ్లో అదంతా చేయకుండా మీరు ఆన్సర్ కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16, 30 seconds టైమర్. ఆల్రెడీ చేసాం ఈ మోడల్ క్వశ్చన్, తొందరగా ఆన్సర్ చేసేయండి. టైం అప్ చూడండి. If LCM and HCF of 2 numbers are 70 and 7 respectively, and if one number is 35, then what will be the second number? రెండు సంఖ్యల కాసాగు వరుసగా 7 మరియు 70, అందులో ఒక సంఖ్య 35 అయినా రెండవ సంఖ్య ఎంత? ఫస్ట్ మీరు ఎలా చూస్తారంటే ఆన్సర్ ఖచ్చితంగా 7 మల్టిపుల్ అయి ఉండాలి. ఓకేనా? 7 మల్టిపుల్. సో ఈ 40 కాదు, 25 కూడా కాదు. అలాగే ఇంకొకటి ఏంటంటే 70 యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. 70 యొక్క ఫ్యాక్టరే కదా అయి ఉండాలి. ఎందుకనంటే సో మనకి ఎల్సిఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, దీని యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి, దీని యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. కాబట్టి 49 కూడా మన ఆన్సర్ కాదు. ఆప్షన్ డి మన ఆన్సర్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకసారి ప్రాసెస్ కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో ప్రాసెస్ ఏంటంటే ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఆల్రెడీ ఎల్సిఎం 70 ఇచ్చారు, హెచ్సిఎఫ్ 7 ఇచ్చారు.
ఒక నెంబర్ ఆల్రెడీ మనకి ఎంత ఇచ్చారంటే 35 ఇచ్చారు, ఇంకొక నెంబర్ ఎంత అన్నది మన క్వశ్చన్. 35తో ఎగ్జాక్ట్గా 2 టైమ్స్ 2 7s ఆర్ ఎంత అంటే 14. కాబట్టి సో ఆన్సర్ ఏమవుతుందంటే 14, దట్ ఈస్ ఆప్షన్ డి. క్వశ్చన్ నెంబర్ 17, 20 seconds టైమర్. సో ఇది డైరెక్ట్ థియరీ బిట్ టైపు, ఓకేనా. సో ఆల్రెడీ మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ద ఎల్సిఎం ఆఫ్ ఎనీ 2 కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఎక్స్ అండ్ ఎక్స్ ప్లస్ 1. మీరు ఏమైనా రెండు తీసుకోండి కన్సిక్యూటివ్ వరుస నెంబర్లు, 1, 2 తీసుకున్నారు అనుకోండి, ఆ రెండింటి యొక్క ఎల్సిఎం 1 × 2 అవుతుంది. 2, 3 తీసుకుంటే 2 × 3, 3, 4 తీసుకుంటే 3 × 4. ఎందుకంటే ఏ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్కి మీరు ఏ రెండు కన్సిక్యూటివ్ నెంబర్స్ తీసుకున్నా, సో 11, 12 తీసుకున్నా, 12, 13 ఏ రెండు నెంబర్లు వరుసగా తీసుకున్నా కానీ వాటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది అంటే 1 అవుతుంది. ఎల్సిఎం ఏమవుతుందంటే ఆ రెండింటి యొక్క ప్రొడక్టే అవుతుంది. కాబట్టి ఎక్స్, ఎక్స్ ప్లస్ 1 యొక్క ఎల్సిఎం అడిగితే ఆన్సర్ ఏమవుతుందనంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. ఒకవేళ క్వశ్చన్లో కనుక హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, ఆ రెండింటికి అసలు కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ ఉండవు, అప్పుడు 1 అవుతుంది. ఓకేనా. మన ఆన్సర్ ఏంటి అని అంటే క్వశ్చన్లో ఎల్సిఎం అడిగారు కాబట్టి సో ఆప్షన్ డి అని చెప్పుకోవచ్చు. ఒకవేళ హెచ్సిఎఫ్ అడిగినట్లయితే ఆన్సర్ 1 అని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 20 seconds టైమర్. టైం అప్ చూడండి. ఈజీ క్వశ్చన్, ఆల్రెడీ మీరు క్లాస్ రూమ్లో నేర్చుకుంటారు. ఈ ఎప్పుడైనా కానీ ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్స్ ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడిగారు అనుకోండి, ఫస్ట్ క్వశ్చన్లో హెచ్సిఎఫ్ అడిగారు కదా, సో రెండింటికి హెచ్సిఎఫ్ గాసాబ్ అడిగారు. హెచ్సిఎఫ్ తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే కామన్ అండ్ లీస్ట్, రెండిట్లో కామన్గా ఉండాలి, లీస్ట్ చూడాలి. 2/4 లీస్టా, 2/2 లీస్టా, 2/2. కాబట్టి 2/2 ఒకటి ఉండాలి ఫస్ట్ దాంట్లో. సో ఆ 2/2 ఉన్న ఆప్షన్స్ రెండు ఉన్నాయి. ఆ తర్వాత 3/4 ఇక్కడ, ఆ తర్వాత 3/6 ఇక్కడ. 3/6 పెద్దదా, 3/4 పెద్దదా అంటే 3/6 పెద్దది, మనకు చిన్నది కావాలి కాబట్టి 3/4 కూడా ఉండాలి. సో ఇక్కడ 3/2 ఉంది కాబట్టి ఈ ఆప్షన్ కూడా తీసేసి ఆన్సర్ ఏమని చెప్పుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ అని చెప్పుకోవచ్చు. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇంకా ప్రొసీజర్ని కూడా కంటిన్యూ చేద్దాం. 5/3, 5/5లో లీస్ట్ ఎంత అంటే సో 5/3, 7/2 ఇక్కడ ఉంది, ఇక్కడ 7/0 ఉన్నట్టు, అందులో లీస్ట్ ఎంత అంటే 7/0 1. కాబట్టి ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఒకవేళ ఎల్సిఎం అడిగినట్లయితే రెండిట్లో కామన్ అండ్ హైయెస్ట్, ఈ రెండిట్లో కామన్గా ఉంటూ హైయెస్ట్ ఎంత 2/4, ఈ రెండిట్లో కామన్గా ఉండి హైయెస్ట్ ఎంత 3/6, ఈ రెండిట్లో కామన్గా ఉండి హైయెస్ట్ ఎంత 5/5, ఈ రెండిట్లో కామన్గా ఉండి హైయెస్ట్ ఎంత 7/2. ఇదేమవుతుందంటే సో ఎల్సిఎం అవుతుంది, ఇది హెచ్సిఎఫ్ అవుతుంది. ఓకేనా, క్లియర్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19, 30 seconds టైమర్. టైం అప్ చూడండి. ద లార్జెస్ట్ నెంబర్ విచ్ డివైడ్స్ 55, 72, 123 leaving the reminders, not same reminders, 3, 7 and 6 respectively. ఒక గరిష్ట సంఖ్య 55, 72 మరియు సో 123ని భాగించినప్పుడు వరుసగా 3, 7 మరియు 6ని శేషాలుగా ఇస్తుంది. అయినా ఆ గరిష్ట సంఖ్య ఎంత? ఓకేనా, గరిష్ట సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఒకటేంటంటే మీరు ఆప్షన్స్తో కూడా చేయొచ్చు. ఎలా అంటే 55ని ఆప్షన్తో డివైడ్ చేసినప్పుడు అంట ఎంత రావాలనంటే రిమైండర్ 3 రావాలి. అలా 117 అసలు అవ్వదు. ఓకేనా, తర్వాత 117 అవ్వదు కదా, ఎందుకంటే 117తో 55 డివైడ్ చేస్తే చాలా రిమైండర్ ఉంది. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే 55 డైరెక్ట్ రిమైండర్ అవుతుంది దాని వరకు. ఇది చూడండి 26తో 26 2s are 52, రిమైండర్ ఎంత 3, ఇది అవ్వచ్చు. తర్వాత 13తో చూడండి 13 4s are 52, రిమైండర్ అవ్వచ్చు, ఇది కూడా. 66 కూడా మన ఆన్సర్ అవ్వదు, ఇంకా 2 ఉండిపోయి. ఆ తర్వాత 72ని డివైడ్ చేసినప్పుడు అంటే 7 రావాలంటే రిమైండర్. 26తో 26 3s are
26 3 జార్ ఎంత అంటే 78 కదా, అంటే 26 2 జార్ మాత్రమే తీసుకోగలం, ఎంత అంటే 52, అంటే రిమైండర్ ఎంత రావాలంటే 20 వస్తుంది, కానీ మనకి ఎంత రావాలంటే 7 రావాలంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు. కాబట్టి ఆన్సర్ ఏమని కన్ఫర్మ్ చేయొచ్చు అంటే ఆప్షన్ సి అని కన్ఫర్మ్ చేయొచ్చు. ప్రొసీజర్ కూడా ఒకసారి కంటిన్యూ చేద్దాం. ప్రొసీజర్ ఏంటి అని అంటే హెచ్సిఎఫ్ ఆఫ్, ఆ పాయింట్ మీరు ఆల్రెడీ నేర్చుకుంటారు అప్లికేషన్స్ ఆఫ్ హెచ్సిఎఫ్లో. సో హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్, సో ఏమని నేర్చుకుంటారు, హెచ్సిఎఫ్ ఆఫ్ ఏ మైనస్ పి కామా బి మైనస్ క్యూ కామా సి మైనస్ ఆర్. ఇక్కడ పి కామా క్యూ కామా ఆర్ ఆర్ ద రిమైండర్స్. కాబట్టి సో 55 మైనస్ 3, 55 మైనస్ 3 అంటే ఎంత 52, 72 మైనస్ 7, 72 మైనస్ 7 అంటే 65, అలాగే 123 మైనస్ 6, 123 మైనస్ 6 అంటే ఎంత 117. ఓకేనా. సో హెచ్సిఎఫ్ మే బీ ఈక్వల్స్ టు స్మాలర్ డిఫరెన్స్ ఆర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ స్మాలర్ డిఫరెన్స్. వీటన్నిటిలో స్మాలర్ డిఫరెన్స్ ఈ రెండింటికి కదా వస్తుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత అంటే 13. సో 13 యొక్క మల్టిపుల్ ఇది, 13 యొక్క మల్టిపుల్ అది, 13 యొక్క మల్టిపుల్ అది. కాబట్టి సో ఈ 13 అనేది మూడింటికి ఫ్యాక్టరీ కాబట్టి మన ఆన్సర్ 13 అని కన్ఫర్మ్ చేయొచ్చు, ఆప్షన్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20, 30 సెకండ్స్ టైమర్. సో ఆల్రెడీ ఈ మోడల్ క్వశ్చన్స్ చూస్తారు మీరు, ఎల్సిఎంకి సంబంధించిన అప్లికేషన్స్లో మనం సో చూస్తాం. టైమ్ అప్ చూడండి. 3 ట్రాఫిక్ సిగ్నల్స్ చేంజ్ ఎట్ ఎన్ ఇంటర్వెల్స్ ఆఫ్ 48, 72 and 108 seconds respectively. They start changing simultaneously at so 8 to 20 hours for the first time. Yet to what time will they change again simultaneously? 3 ట్రాఫిక్ సిగ్నల్స్ వరుసగా 48, 72 మరియు 108 సెకండ్ల వ్యవధిలో మారుతాయి. అవి మొదటిసారిగా 8:20 గంటలకు 8:20 నిమిషాలకి గంట ఏకకాలంలో మారాయి. తిరిగి ఏ సమయంలో అవి మళ్ళీ ఏకకాలంలో మారుతాయి అంటే మనం ఏం చేయాలనంటే వీటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా. వీటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, ఇవన్నీ ఏ నెంబరు కూడా 0తో ఎండ్ అయ్యలేదు, మరి అది 0తో ఎండ్ అయ్యలేదు, ఈవెన్ 5తో కూడా ఎండ్ అయ్యలేదు. అంటే వీటి యొక్క ఎల్సిఎం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఖచ్చితంగా ఎల్సిఎం అనేది దేంతో ఎండ్ అవుతుంది అంటే 0తో ఎండ్ అవ్వదు, 5తో ఎండ్ అవ్వదు, మిగతా ఏదో నెంబర్తో ఎండ్ అవుతుంది. దాన్ని మళ్ళీ మనం సో ఏం చేయాలనంటే ఈ సెకండ్స్ని మినిట్స్లోకి మార్చాలంటే బై 60 చేయాలి. ఈ బై 60 చేసినప్పుడు కూడా మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ ఎగ్జాక్ట్ కింద 0 ఉంది కదా, మరి కింద 0 ఉందనంటే పై నెంబర్ ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వదు కదా, మరి ఎగ్జాక్ట్గా క్యాన్సిల్ అవ్వకపోతే ఖచ్చితంగా మన ఆప్షన్లోని సో సెకండ్స్ ఉండాలి. సో సెకండ్స్ ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి ఆప్షన్ బిని డైరెక్ట్గా మీరు ఆప్షన్ కింద కన్ఫర్మ్ చేసేయచ్చు. ఒకసారి ప్రొసీజర్ కూడా కంటిన్యూ చేద్దాం. సో 48కి సో 72కి 108కి ఎల్సిఎం ఆ 3 నెంబర్లు దేంతో పోతాయంటే 12తో పోతాయి. సో 12తో 12 4 జార్, 12 6 జార్, 12తో 12 9 జార్. మళ్ళీ ఇందులో ఒక 2 నెంబర్లు 2తో పోతాయి, 2 జార్ 3 జార్ అలాగే 9. మళ్ళీ 3తో పోతాయి. సో 3తో 2 1 3. ఓకేనా. 2 3 జార్ 6, 2 3 జార్ 6, 6 6 జార్ 36 into 12 బై 60 చేస్తున్నాను. ఎందుకు బై 60 చేస్తున్నాను అంటే సో ఇవి యాక్చువల్గా సెకండ్స్ మినిట్స్లోకి మార్చడానికి. 12తో 12 ఎనీ టైమ్స్ అంటే 5 టైమ్స్. సో దీని నుంచి 5తో 5 7 జార్ 35, 1/5 అంటే 7 minutes. 1/5ని మళ్ళీ సెకండ్స్లోకి మారుస్తాను, 1/5 into 60. సో 5తో ఎనీ టైమ్స్ అంటే 12 టైమ్స్, కాబట్టి 7 minutes 12 seconds. 7 minutes 12 seconds ఎంత తర్వాత 8 to 20 తర్వాత, అంటే 8 to 20కి 7 కలిపితే 8 to 27, పక్కన ఒక 12 seconds. ఓకేనా. 8 to 27, 8 hours 27 minutes 12 seconds. సో ఆ టైంలో మళ్ళీ కలిసి మోగుతాయి. ఓకేనా. సో అందరికీ అర్థమైంది అనుకున్నాను. సో ఈ సెషన్ ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అనుకున్నాను. సో మన ఐఏసీ అన్ని బ్రాంచెస్లో ప్రతి మండే రోజున రైల్వే బ్యాచెస్ స్టార్ట్ అవుతాయి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు ఏదైనా సో డౌట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో ఈ వీడియో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యింది అనుకున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.